ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి. కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి. ఆ కుర్చీని మాట్లాడబెట్టి మన బ్యూటిఫుల్ షో స్టార్ట్ అవ్వాలి అంటే బ్యూటిఫుల్ జడ్జెస్ కావాలి. సో లెట్స్ వెల్కమ్ అవర్ స్మైలీ క్వీన్ ఇంద్రజ గారు. కాటుకెట్టిన కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరెను మనసే. అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే. చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే. తస్సదియా గుండెల్లో నా మంటే పెట్టావే. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. లెట్స్ వెల్కమ్ అవర్ కామెడీ కింగ్ కృష్ణ భగవాన్ గారు. ఏ బిడ్డ ఇది నా అడ్డ. ఏ బిడ్డ ఇది నా అడ్డ. తాగితే గుర్తు పెట్టుకోగలను కానీ తాగనివ్వరు. మనిషిగా తీంతే అంటున్నారు మన రాఘవ్ గారు. మరి ఆయన ఎందుకు అలా అన్నారు తెలియాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with his team. రావులో రావులా నా పానం తీసింది రో. సార్ నమస్తే సార్. మేడం నమస్తే అండి. మేడం ఇదంతా చూసి మీరు దీన్ని హ్యాపీ న్యూ ఇయర్ అవుతుందేమో అనుకున్నారా? అసలు మనకు లైఫ్ లో ప్రతిరోజు హ్యాపీ న్యూ ఇయర్. కానీ అసలు సస్పెన్స్ ఏంటో తెలుసండి, ఇప్పుడే నా పెళ్ళి అయింది. మా బామ్మడిదండి, మా మామగారు, ఇది మా ఫ్యామిలీ అన్నమాట. అసలు మరి పెళ్ళైతే మందిలో ఉండాలి కదా, మందులో ఉన్నాడు ఏంటి అనుకోవచ్చు. ఇది మన హ్యాపీ. అలాగని మనం ఎప్పుడు తాగమండి, అప్పుడప్పుడు మానేస్తూ ఉంటాం అంతే. అల్లుడు గారు మరి మా అమ్మాయిని నీ చేతిలో పెడుతున్నాం. అమ్మో ఈ చేతిలో పట్టదే. ఎవరు రాసిన పంచి? బావా చిన్నప్పటి నుంచి మా అక్క కాల్ కింద పెట్టకుండా తిరిగింది తెలుసా? అలా ఎలా తిరిగిందిరా? చెప్పులేసుకుని చెప్పు తీసుకుని అయిందా? బాగైందా? పెళ్లి ఫిక్స్ చేసిందివే కదా, మా అమ్మాయిని ఓ దారిలో పెట్టావు. థ్యాంక్ యూ సో మచ్. ఉందండి నీదేం లేనప్పుడు ఎందుకు లాగానే తాగేసి ఉన్నారు, పర్లేదంటావా? మంచోడు గాని ఏదో అప్పుడప్పుడు అలా తాగుతాడు. ఈ రోజుల్లో తాగని వాళ్ళు ఎవరు చెప్పండి? అల్లుడు గారు మరి జాగ్రత్త చూసుకోవాలి మీరు. అది కాదా మరి మేము మరి బయలుదేరుతాం ఇంటికి. అంతే తిన్నాను ఏమన్నా పట్టరా పో. మిర్చి బజ్జి తెస్తా ఉండే. పెళ్ళం అంటే అలా ఉండాలి. మిర్చి బజ్జి ఇదిగోండి. హైదరాబాద్ లో బిర్యానీ ఎక్కడ బాగుంటుందో తెలుసా? తెలుసు. బట్టలు ఎక్కడ సొక్కగా ఉంటాయో నీకు తెలుసా? తెలుసు. అన్ని తెలిసిందని ఎండు మిరపకాయలతో బజ్జీలు వేయకూడదని తెలుసు నీకు? బాబు వెళ్ళి పడుకుందాం.
మరుసటి రోజు అంతా దిగితే గాని ప్రశాంతంగా లేదు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆంటీ. గుడ్ మార్నింగ్ ఆంటీ. ఆంటీనా? ఎవరో పక్కింట్లో కొత్తగా వచ్చారా మీరు? చాలండి మీ సరసాలు. సరసం ఆడడం ఏంటి? నీతో జోకులు జబర్దస్త్ జడ్జి అనుకుంటున్నావు ఇక్కడ? నేను మీ ఆవిడనండి. ఇలాంటి జోకులు అయిద్దని చెప్పాను. వెళ్ళి పక్కింట్లో చూసి నాకు ఇంకా పెళ్లి అవ్వలేదు. కుర్రాడు యాపిల్ పండులో ఉన్నాడు, కసక్కను కురికేద్దాం చూస్తున్నామేమో. సిమ్లా యాపిల్ పండు ఎక్కడన్నా దొరుకుతుందేమో కానీ నాలాంటి యాపిల్స్ ఎక్కడ పడితే అక్కడ దొరకవు. మేము ఫీల్ అయ్యింది యాపిల్ పండు అని చెప్పినందుకు కాదు, కుర్రోడని చెప్పినందుకు. పిచ్చి పిచ్చి వేషాలు. పక్కింట్లోకి వచ్చిందా నువ్వు? పక్కింట్లో పద్ధతిగా ఉండు. లోపలికి వెళ్ళా. లోపలికి. పిచ్చి పిచ్చి వేషాలు. చిచ్చి. హలో నాన్న, అర్జెంట్ గా రండి. ఆయన గుర్తులేదు నాన్న, మర్చిపోయారు. మర్చిపోయిన ఏంట్రా? నడితేంటి ఆ పిలు? ఎలా మా అమ్మాయి మర్చిపోయాడు? నువ్వెవడరా? నువ్వెవడరా? నన్ను ఎవడంటాడండి? ఇదేమో బావ అంటాడు, నువ్వు అల్లుడు అంటావు. అదేమో యావండి అంటది. ఏమన్నా గొడవలు ఉంటే పంచాయతీ ఉంటే మీ ఇంటికి వెళ్ళి చూసుకోండి. ఏంట్రా ఎలా చేసాడు? ఒకరు టైమింగ్ లో చేయట్లేదు. ఈవెంట్ ఎక్కడ? ఈవెంట్ కాదని అబ్బాయి అక్కడ పెళ్లి చేద్దాం ఒకసారి. అల్లుడు గారు ఏంట్రా మొత్తం అందరూ మర్చిపోయాడు? ఈ ట్రెండ్ అసలు విషయం చెప్పడం మర్చిపోయాడు. ఆయన తాగుడు బాగా అలవాటయ్యి తాగినప్పుడు మాత్రం మొత్తం గుర్తుంటుంది, అది దిగంగానే మొత్తం మర్చిపోతాడు. మరి ఈ విషయం చెప్పలేదేంట్రా? అప్పుడు నేను తాగున్నాను కదా. అబ్బా అడిగి ఏదో ఒకటి తాపిచ్చేది చూడండి, కొద్దిగా అన్ని గుర్తొచ్చేస్తాయి. అవునా? ఏమన్నా గొడవలు ఉంటే మీ ఇంటి దగ్గరికి వెళ్ళి చూసుకోండి. మీరు నిన్న మిగిలితే ఉంది కదా, అది చెప్తాను. నమస్తే సార్, మేము పక్కింట్లో చేరాం. వెల్కమ్ డ్రింక్. అప్పుడప్పుడు ఇలాగా మాకేమైనా ఇస్తూ ఉండండి. మీకేమైనా కావాలంటే మా ఇంటికి వచ్చి అడగండి. లేవని చెప్తూ ఉంటాం, లేవని చెప్తూ ఉంటాం. బంగారం ఇలా నేను అవును బాబు ఎక్కడో ఎండను బట్టి జర్నీ చేసి వచ్చాడు. మామయ్య ఏదో ఒకటి మరి ఇప్పుడు ఎత్తేస్తాను. ఆయన అలాగే అంటారు నాన్న. పొద్దున్నే ఎండను పడొచ్చారు, చల్లగా మజ్జిగ తీసుకొని ఏదో తగలే మొంగడు కూడా అన్నాడు. ఏమే దాహం వేస్తుంది, మంచి నువ్వు తేవలే. సాయంత్రం అయిపోద్ది నువ్వు తెచ్చి టైంకి. అమ్మా దారా ఫ్రెష్ అయిపోయావు. అమ్మయ్య వద్దని చెప్తే అనరు మీరు. అంటే ఎవడ్రా నువ్వు? ఎవడ్రా నువ్వు? మా బాత్రూమ్ లోకి వెళ్ళి వస్తున్నావు నువ్వు? అది కాదండి అల్లుడు గారు. ఓ బాత్రూమ్ లో కడిగేవాడువా? సెప్టిక్ ట్యాంకులు క్లీన్ చేసి కాదండి బాబు. మా బాత్రూమ్ లోకి ఎందుకు వెళ్ళావు? నేను మీ మాంగారిని. ఏదో ట్రీట్మెంట్ ఇప్పించాలి. తెలిసిన గొప్ప డాక్టర్ ఉన్నాడు. డాక్టర్ గారు అర్జెంట్ గా వచ్చింది. వాతము పిత్తముకు కఫమునకు సమస్య ఏంటి చెప్పు? చెప్పు. ఏం లేదండి, ఇప్పుడు అడిగి మా ఈ ఇంట్లో ఉన్నోడికి తాగినప్పుడు అన్ని గుర్తుంటాయండి, అది దిగినాక మొత్తం మర్చిపోతున్నాడే, తగ్గిపోవాలి. ఇప్పుడు నేను భవిష్యత్తులో ముందుకెళ్ళాలంటే అన్న మూలిక కదా. దానికి మూలిక కాదు, నువ్వు 2 విషయాలు చేయాలి. మొదటిది ఏంటి? మందు మానేయాలి. రెండోది? మందు మానేయగలవా? లేదు. మరి మొదటిదే చేయలేవు, నీకు ఎందుకు రెండోది బొక్క? తాగిన దిగిన తర్వాత అన్ని మర్చిపోతున్నాడు కదా. అవును. ఈ మూలిక వాడు అన్ని గుర్తు పెట్టుకుంటాడు. ఓకే. ఎవరా మీకు వెళ్ళిపోమని చెప్పాను కదా, కామన్ సెన్స్ ఉండగలుగుతా. మేము ఇప్పుడు పైన నుంచి వచ్చాం, లవంగాల బిజినెస్ చేస్తాను. ఒకసారి చూడండి ఎలా ఉంది. ఈ పెద్ద లవంగాడు చెప్పింది నిజమేనా? బాగా పని చేస్తుంది. బాగా పని చేద్దండి. మరి ఈ పిల్ల లవంగాడు చెప్తేనే వినాలి మేము దీన్ని. మామగారు మూలిక పని చేసింది. మొన్న ఫస్ట్ పెగ్గేద్దాం గారికి పాట వేసుకోండి ఇప్పుడు. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. అమ్మయ్య ఎవరు మీరంతా ఎక్కడ వచ్చారు? అమ్మా ఏమిచ్చావు నువ్వేం అడిగావు? దిగిన తర్వాత గుర్తుంటాను, అందుకే తాగిన తర్వాత మర్చిపోతాడు. ఇప్పుడు తాగిసి ఉన్నాడు కదా, మీరు కూడా తాగేయండి, మందులో కలిసిపోతారు. అదే
ఏంటో తలంతా పట్టేసినట్టు ఉండేదండి. కొద్దిగా మజ్జిగ తాగగానే అబ్బా చాలా హ్యాపీ, ఎంత రిలాక్సింగ్. తాగకూడదండి, మంచిది కాదు హెల్త్ కి అసలు. మామగారు ఏంటి ఇక్కడేం చేస్తున్నారు మీరు అందరూ? అంటే తాగి మా ఇంటికి వచ్చావా? ఎవరన్నా ఏంటి నువ్వు కూడా తాగేవా? ఇదేంట్రా? అంటే ఏంట్రా నీ తాగుబోతు కూతురు నాకు ఇచ్చేస్తే రోజు ఇంట్లో కూర్చుని దానికి పెగలు కలుతా కూర్చోవాలని ఇచ్చావరా? ఇంద్రజ మ్యామ్, రాఘవ గారు ఎప్పట్లాగే ఇప్పుడు కూడా ఆదర కొట్టేశారు. మీరైనా గానీ, నాగి గారైనా గానీ, శాంతి గారు అందరూ కూడా చాలా చాలా బాగా అనిపించింది. కృష్ణ భగవాన్ సార్. రాఘవ్ గారు బాగా చేశారు. నేను డైలాగ్ ఎవరు రాశారని అడుగుదాం అనుకుంటున్నాను. ఏం రాయలేదు కదా? అదే ఏమీ రాయలేదు. మన తెలుగులో కూడా ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, రాత్రి పటాస్ అయిన తర్వాత ఫోన్ చేస్తాడు, పొద్దున్న లేచి ఎందుకంటే నైట్ ఫోన్ చేశారు మనల్ని అడుగుతాడు. ఓకే, ఆల్ ద బెస్ట్. లేనిది ఉన్నట్టు చెప్తే కష్టాలు వస్తాయి అంటారు, కానీ ఇక్కడ కామెడీ వస్తుంది అంటున్నారు మన కార్తిక్ అండ్ ప్రవీణ్. అలా కష్టాలతో కూడిన కామెడీ ఏంటో తెలియాలి అంటే వాళ్ళు రావాల్సిందే. లెట్స్ వెల్కమ్ కేవ్ కార్తిక్ అండ్ పటాస్ ప్రవీణ్ టీమ్. అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి, ఇహ మెల్లగా మెల్లగా ఎదలో నా చిరుగిల్లుడు షురువాయి. ఏదో పాట బాగుందని ఫ్లో లో డాన్స్ చేశాను, కానీ మీరు? నేను పక్కింట్లో కొత్తగా వచ్చాను. మరి మీరు? నేను ఈ ఇంట్లో కొత్తగా వచ్చాను. వదినా అదేంటి మనం ఇలా కలిసిపోయాము? నీకు తెలీదా వదినా? పక్క పక్క ఇల్లు అంటే అంతే, కలుసుకోవాలన్నా మనమే, కొట్టుకు చావాలన్నా మనమే. అవును, గుమగుమలాడుతున్నాయి. ఏం వండావు? నాటుకోడి కూర. ఇది కొంచెం రుచి చూపించు. ఇది చికెన్ కాదుగా? ఇందాకే చెప్పాను కదా నాట్ కోడి అని. ఓ యు మీన్ NOT నాట్? yes. అవునా, నువ్వేముండవు ఇవాళ గుమ్మగుమ్మలు ఆడుతుంది వాసన. నేను రోటి పచ్చడి చేశాను, అది నాకు తీసుకొస్తానుండు. ఇదిగో అది నా రుచి చూడు. అమ్మో, ఇదేంటి అన్ని రాళ్ళు తాగుతున్నాయి? చెప్పాను కదా అది నా రోటి పచ్చడని, 2 రోళ్లు పట్టాయి నూరడానికి. మరి దీన్ని బట్టి అర్థమవుతుంది అది నా మన ఇద్దరికి వంటలు రావని. అవును, సరే పని మనిషిని పెట్టుకుందాంలే. ఈ కాలనీకి పర్మనెంట్ పని మనిషి ఉందట. అవునా, మరి ఇంకా రాదేంటి? ఏం చెప్పమంటారులే అండి. 2వ స్కిట్ కేమో కాళ్ళు అట్టించాడు, దొంగ సచ్చినాడు. 3వ స్కిట్ కేమో బుడగలు అమ్మిచ్చాడు. ఇప్పుడేమో పని మనిషి క్యారెక్టర్ వేపించాడు. ఏం చేస్తాం మరి, సర్దుకుపోవాలి కదా మరి అన్నిటికి. ఏటి మీరేనేటి ఇంటి ఓనర్లా, రెంట్కి వచ్చిన వాళ్ళ? నీ కింద ఇంటి ఓనర్లేంటి, నువ్వే మా కింద పని చేసే పని మనిషివి. అవును, మరి ఎందుకు ఇంత లేట్ గా వచ్చావు? మా ఇంట్లో పని అమ్మాయి రాలేదు ఇయ్యాల. నువ్వే పని మనిషివి, నీకు పని మనిషా? ఏమనుకుంటున్నారు? 100 ఇల్లుల్లో పని చేయాలి, 100 ఇల్లుల్లో పని చేసి మళ్ళీ మా ఇంట్లో పని చేసుకోవాలంటే నా దగ్గర ఒప్పుకుండద్దు. ఎందుకే నాకు జీతం ఎంత ఇస్తారేటి ఇద్దరునే? నెలకు 5,000 ఇస్తామమ్మా. నేను కూడా ఒక 5,000 ఇస్తాను. మా ఇంట్లో పని చేసి అమ్మాయికి నేను 10,000 ఇస్తున్నాను. 10,000? నువ్వు 25,000 ఇయ్యి, నువ్వు 25,000 ఇయ్యి. సర్దుకుపోతాను. సరేలే కానీ ఏటి ఇద్దరే కనబడుతున్నారేటి, మొగుళ్ళు లేరా? మొగుళ్ళు అంటావు వదినా? అదేటి సిగ్గుపడుతున్నారేటి, నాకులా తన్ని తరివేశారు ఏటి మీ మొగుళ్ళు కూడా? మా ఆయన ఉద్యోగం చేయడానికి దుబాయ్ వెళ్ళారు. మా ఆయన కూడా దుబాయ్ లోనే సేమ్ టు సేమ్. సరిపోయిందిలే గానీ దుబాయ్ మొగుళ్ళు అంటున్నారు, కొంపలో ఏటి దుబాయ్ సరికి ఏది లేదు. ఇప్పటి వరకు వెళ్ళారు, ఇంకా రాలేదు. ఇవ్వాలే మా ఆయన వస్తున్నాడు. మా ఆయన కూడా ఇవాళే వస్తున్నారు. తెగ తిప్పేసుకుంటున్నారే, తిప్పులెక్కలో ఎక్కడున్నారో మీ మొగుళ్ళు. మడత పెట్టి వేళ్ళు 2 జంట కట్టి ఊదు మరి దమ్మే పట్టి. మా ఆయన వచ్చాడు. మా ఆయన కూడా వచ్చాడు. పిచ్చి మొహాలారా, రాక మొగుళ్ళు వస్తే వాళ్ళని పట్టుకోకుండా మీరు పట్టుకుంటారేటే. అవును, వస్తున్నప్పుడు మన కార్ పార్కింగ్ దగ్గర ఎవరితో కారు ఉందండి? నా కారే. ఎవరిదో కారేటి? బెంజ్ కారు. బెంజ్ కారే నాది. బెంజ్ కారు నీదా? రోజుల ఎక్సెల్ కారు కూడా ఉంది, అదేమో నీ సర్వీసింగ్ ఇచ్చాను. అది రోజుల ఎక్సెల్ కాదమ్మా, మరి రోల్స్ రాయిస్. ఏమండి, ఎన్ని రోజులైందండి ఎవరిది? మరదలా? మీద పట్ల పెట్టి ఎంత కొరుగులో ఉన్న పెట్టి పిల్లలు ఎక్కడ చూడు. పనమ్మాయి నేను.
ఏమే పని మనిషిని పెట్టుకునేటప్పుడు అందమైన పని మనిషిని పెట్టుకోవాలని తెలియదా? నువ్వు అందంగా లేక అది అందంగా లేక నేను ఎడారిలో వంటల్ని చూసుకోవాలనుకుంటావా? నువ్వేదో పెద్ద అందంగా ఉన్నట్టు తల మీద బొచ్చు చూడు ఎలాగో తాటిపొచ్చిలాగా ఏంటే పక్కింట్లో ఆడవుడి? వాళ్ళైన కూడా దుబాయ్ నుంచి ఇవాళే వచ్చాడండి. వాళ్ళ ఆయన కూడా దుబాయ్ నుంచి వచ్చాడా? నేను దొరికిపోతానేంటి? పక్కింట్లో ఏంటి అడావిడి? పక్కింటావిడ వల్ల ఆయన దుబాయ్ నుంచి వచ్చాడంటండి ఈ రోజు. దుబాయ్ నుంచి వచ్చిండా అంటే నేను దొరికిపోతానేమో. ఏంటిది పలకరించుకోవడం అంటే ఇదే? కరాటీ చేసుకుంటారేంటి? కరాటీ హౌ డే డూ యూ అని పరిచయం చేసుకోవాలి. దుబాయ్ సేమ్ కాస్ట్యూమ్ కృష్ణనగర్. నీకు కూడా తెలుసు కదా. కాదు కృష్ణనగర్ రోడ్లు ఉడిచేది నువ్వే కదా? నువ్వు టిఫిన్ సెంటర్ లో దోశలు వేసేది నువ్వే కదా? అంత కరెక్ట్ గా ఎలా చెప్పావు? నేను ఒకసారి చట్నీకి వస్తే తిట్టి పంపించావు. మళ్ళీ వచ్చినప్పుడు ఈసారి వచ్చినప్పుడు 2-3 సార్లు ఇస్తాను కానీ మా ఆవిడ ముందు కవర్ చేయాలి బ్రదర్. నువ్వు కూడా మా ఆవిడ ముందు కవర్ చేయాలి బ్రదర్. ఎందుకు అబద్ధం ఆడావు ఇంట్లో? అంత అందమైన పిల్లం దొరుకుతుందా కదా? అందుకని నేను కూడా అంత అందమైన పిల్లని దొరుకుతా అందుకే అబద్ధం ఆడా. ఓకే ఓకే. మీ ఆయన దుబాయ్ లో తోపు. నువ్వు ఆపు. అమ్మ చెల్లెమ్మ దుబాయ్ లో ఇలా అందరూ 4 పూటలు తింటాలంటే మీ ఆయన వల్లనే అమ్మ. అందరు కడుపు నిండా తింటారు తెలుసా? అసలు నువ్వు దుబాయ్ వెళ్ళేవంటే నాకు ఏ రకంగా నమ్ముద్ది అత్తలేదు. తమ్ముడు చెప్పు తమ్ముడు. ఏయ్ నువ్వు నమ్మవు కదా? ఫోటో చూడు బుర్జ్ ఖలీఫా. అదే నువ్వు లేవటి పక్కన తీసింది నేనే కదా. నేనెట్లు ఉంటున్నాడా? సరేలే నేను ఫ్రెష్ అప్ అయ్యేసి వస్తా, మీరు ఉండండి ఇక్కడ. ఏమయ్యా కార్తీక్, దుబాయ్ నుంచి వచ్చావు, మరి సెంట్ ఏమన్నా తెచ్చావా నా కోసం? వీడు ఇప్పుడు సెంటు తెలియదంటే ఊరు టామ్ చేస్తాడు. కొంచెం వీడు తెచ్చాడు చూద్దాం. అరే ప్రవీణు, ఇక్కడ ఇది ఉంది ఇది సెంట్ అనుకుంటా. ఇదిగో దుబాయ్ సెంటు. రేపు మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, మా బంధువుల కల్లా చల్లేస్తా. నువ్వు కూడా మీద చల్లుకో వెళ్ళు. ఓకే అమ్మయ్యా ఏదో ఒకటి కవర్ చేసావు. ఇక్కడనే పెట్టిన ఏదేది ఏమైందిరా? యూరిన్ టెస్ట్ కోసం శాంపుల్ తీసిన కనబడట్లేదు. ఊరోళ్ళంతా మీద చల్లుతా అన్నాడండి. ఒకసారికి మళ్ళీ ఓకే వెళ్ళి ఇగో ఆకలేసింది, మసాలా దోశ తీసుకురాపో. మసాలా దోశ అంట దొంగ సచ్చినోడికి. అయ్యగారు దోశ అడిగారు కదా. దోశ ఇది దోశ అంటే ఎలా వేయాలి? బకెట్ లో నీళ్లు తీసుకొని చీపిరి దాన్ని ఇలా రుద్ది పైన పెనాన్ని పస్సా అని దానిపైన దోశ పిండి వేసి నూనె ఇలా చల్లి పైనుంచి మెల్లిమెల్లిగా ఉల్లేసి ఇలా మడిచి ఇస్తే నోట్లో పెడితే కరిగిపోవాలి. చూసావా అమ్మగారా, నేను చెప్పానా మీ ఆయన అక్కడ దోశ లేపారు. మా ఓనర్ ఫోన్ చేసిండు రా, కృష్ణానగర్ లో దోసేసే మాస్టర్ రావట్లేడు, నువ్వు తొందరగా రా, నువ్వు లేకపోతే ఇక్కడ జనాలు తినట్లేరు అంటున్నాడు. అవునా? నాకు కూడా మావాడు ఫోన్ చేసిండు అన్న. అవునా? ఒక పని చేద్దాం, నేను మీ ఇంటికి ఫోన్ చేస్తా, నువ్వు మా ఇంటికి ఫోన్ చేయి. అమ్మగారు నేను ఎత్తుతాను, నేను ఉన్నాను కదా ఏంటి ఫోన్ ఎత్తాకి. హలో, మాది దుబాయ్ లో ఉంది. నువ్వెక్కడున్నావు మరి? అది కాదు, మీది ఓనర్ ప్రవీణ్ది ఉందా? ఉందా లేదా నాకు తెలియదు. అది కాదు, మీది ఓనర్ ప్రవీణ్ది వచ్చిందా? వచ్చాడు, ఇప్పుడే స్నానానికి లోపలికి వెళ్ళాడు, నేను చూడలేదు ఎక్కడికి వెళ్ళాడు. ఇదిగో చెప్పేది వినండి, మాది అర్జెంట్ ఉంది. అర్జెంట్ అంటే బాత్రూమ్కి వెళ్ళి ఫోన్ ఎట్టేసి. అది కాదు, మీది ఓనర్ మాది దగ్గర లేకపోతే మాకు లాస్ ఉంది. ఏటా బోర్డుగా నీ దగ్గర లేకపోతే లాస్ వచ్చేసిందా? మీ ఓనర్ కి చెప్పండి, మీ ఓనర్ది తొందరగా రమ్మనండి, ఓకేనా? చెప్తాలే. అయ్యగారిని దుబాయ్ రమ్మంటున్నారండి. అయ్యో ఏమండి మీరు దుబాయ్ వెళ్ళిపోవాలంటండి. స్కిట్ అయిపోయే ఛాన్స్ కూడా వచ్చింది, ఇంకా దగ్గర రాలే నువ్వు. హలో, మీది ఓనర్ది ఉంది. ఏమో నా తెల్లయ్యా. ఈడ పెట్రోల్ బావి ఉంది. ఏ బకెట్ ఏమైనా పడిందేట అందులోనే? లేదు, ఇక్కడ ధీరామ్స్ అసలు లాసు ఉంది. కార్తీక్ని పంపియండి. సిగ్నల్ కట్ అవుతుంది, సిగ్నల్ టేప్ అంటించుకో. ఒసేయ్ నువ్వు అవుతువే, మీ ఓనర్ లేడా? అదేంటి మాట ఇటు బయట నుంచి వస్తుంది. హలో, అలా లైన్ లో ఉండు, మా ఓనర్ని తీసుకొస్తా నాకు. హలో, నువ్వు ఎక్కడున్నావు? నాది దుబాయ్ లో ఉంది, మీది ఎక్కడుంది? నాది నీ వెనకాయ ఉంది. అమ్మగారు చూసారా ఏంటి? ఎన్నారేట్ నా మాట ఎన్నారేట్? ఏట్రా నువ్వు దుబాయ్ వెళ్ళావా? నీకు మళ్ళా ఈ కళ్ళజోడు ఏంటి, ఈ వాచీలు ఇవన్నీ ఏమైందమ్మా? అయ్యగారు చూసారా ఈ దొంగోడు ఏంటి దుబాయ్ అది ఇది అని చెప్పేసి నాకు ఫోన్లు చేసి కుసుకుసుకుసుకుని ఆడేస్తున్నాడండి. తెలుసా వీడి గురించి నీకు? వీడు టిఫిన్ సెంటర్ లో దోశ వేసేటాడు. వాళ్ళిద్దరూ కూడా దొంగ మొక్కలంటే నా మాట వేయండి కుమ్మండి. కార్తిక్ గారు, సెంటు చాలా బాగుందండి, ఇంకో సీసా ఉంటే ఇస్తారా అని అడుగు.
సెంట్ కావాలంటే సెంట్ నడు. ఇప్పుడు మనం ఏం చేద్దామే వదినా? మీరేమి ఆడవకండి, అర్థమవుతుందా? ఇంకో 10 ఇల్లులు ఒప్పుకుంటాను. ఏటి 5 ఇల్లులు నువ్వు 5 ఇల్లులు నువ్వు పని చేసుకుంటారు కానీ మీ ఇద్దరు కూడా బాత్రూమ్లు కడుతురు కానీ నడండి. బాత్రూమ్ లో వాట్ ఆర్ యు టాకింగ్? హలో అక్కడికంటే ఇక్కడ బెటర్ బోల్ డబ్బులు వస్తారా? నన్ను బాత్రూమ్ కడతారా? రండి. సో జడ్జెస్ కి ఎలా అనిపించిందో అడిగి తెలుసుకుందాం. ఇంద్రజ మ్యామ్. రాజమండ్రి శ్రీదేవి గారు, నేను మీ ఫ్యాన్ అయిపోయానండి. దుమ్ము దులిపేశారు అస్సలు. ప్రతి ఒక్క డైలాగు ఉత్తికి ఆరేసేసారు అంతే. సూపర్ ఎంటర్టైనింగ్ స్కిట్. కృష్ణ భగవాన్ సార్. రాజమండ్రి శ్రీదేవి చాలా బాగా చేసావమ్మా. థ్యాంక్ యూ సార్. అన్ని జోకులు బాగున్నాయి. నాకు నచ్చింది ఏంటంటే స్ప్రే అని చెప్పి పట్టుకెళ్ళాడు సెంట్ అని. అది కాదు, మళ్ళీ వచ్చి బాగుంది అన్నాడు, అది బాగా నచ్చింది నాకు. బాగుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. నూకరాజు చేసే ఇమిటేషన్ ప్రతి స్కిట్ ఒక సెన్సేషన్. మరి చూసేద్దామా అలాంటి కాన్సెప్ట్ తో వచ్చే ఈ స్కిట్ సెలబ్రేషన్. సో లెట్స్ వెల్కమ్ నూకరాజు along with his team. నమస్కారం మేడం, నేను ఒక డైరెక్టర్ మేడం. నేను ఒక సినిమా తీయబోతున్నా, అర్జున్ రెడ్డి రీమేక్. హీరో మామూలుగా ఉండడు, మా వాళ్ళు సెలెక్ట్ చేశారట. లెట్స్ వెల్కమ్ హీరో. ఎవరు రైడు? హీరో. హీరో ఇలా ఉన్నాడు. చూడ్డానికి అలా ఉంటాడు గానీ ఒక హీరోయిజం, ఒక తేజస్సు, ఒక టీవీ అందులో ఉంటాయన్నా. కావాలంటే చూడన్నా. తేజస్సు, హీరోయిజం, కల్టు ఎక్కడున్నారా? ఇవాళ ఫస్ట్ డే షూటింగ్. ఈ రోజు పట్టుకొని చెప్తాను. గురువారం గురుదక్షిణం, పూజా సామాగ్రి. పూజ పంతులు వచ్చి పొద్దున్నే చేశారా? నువ్వు హీరోరా? అయ్యో నేను తేజస్సు, కల్టు ఉండాలి, గంభీరంగా ఉండాలి. ఇట్లా నీ ఫస్ట్ సీన్ ఏంటో తెలుసా? ఓపెన్ చేస్తే హీరో బైక్ మీద వస్తాడు, ఓకే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది, చేతులు బాటిల్ పెట్టాలి. వావ్ 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 వావ్. ఇలాగివ్వండి. రెడీ 3 2 1 యాక్షన్. బ్రదర్స్ 5 కేజీలు 100 రూపాయలకి మాత్రమే. ఏంద్రా అది? పౌరుషం. పౌరుషం బడ బం 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 బం. యాక్టింగ్ చేయాలి. ఎలా? ఇది తప్పదా? నాకేమో టెన్షన్ వచ్చేస్తుంది. నేనేమో చేయమన్నా. అది సూపర్ సూపర్. ఇంకా 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 కట్. ఏమైంది? సూపర్. అయ్యో నేను టెన్షన్ పడ్డానండి. టెన్షన్ ఎంత బాగా చేస్తున్నావు? మీరు టెన్షన్ ఏది పడితే చేస్తున్నారండి. నెక్స్ట్ సీన్ లో హీరోయిన్ ఎంట్రీ. హీరో ఫేస్ లో లవ్ ఎక్స్ప్రెషన్. ఓకే ఓకే. నన్ను ఇద్దా. హీరోయిన్ వస్తాడు, నువ్వు అమ్మాయి చూడాలి. నీ ఫేస్ లో ప్రేమ, మాట్లాడాలి లేదా అని భయం, ఆశ్చర్యం అన్ని ఒకేసారి కనపడాలి. ఓకేనా? రెడీయా? అమ్మాయిని పిలిపిస్తున్నా. 3 2 1 ప్రేమ, ఆశ్చర్యం, భయం. ఆ బొంగుగాడు ఎవడ్రా నువ్వు అసలు? నేను యాక్టింగ్ చేస్తాను కానీ యాక్టింగ్ కోసం ఏది పడితే చేయను. సర్వకారణం పాపస్యం బృందావనం బరబలస్యం ఓం ఏమైంది? ఏమైంది అన్న? ప్రీతి కన్ను కొడుతుంది. కన్ను కొడితే నువ్వేం చేయాలి? ఏమ్మా కన్ను కొట్టావా? లేదు. చూసావా బస్సు? సంస్కారం కుటుంబం రా అమ్మాయిది. ఏం కుటుంబం అండి? సంస్కారం. ఇది సంస్కారం కాదండి, గుంటూరు కారం. అదేంటి? కుర్చీ మడత పెట్టి అన్ని పాప అమ్మాయి మీద నిందేస్తున్నాడు. సరే రెడీ, అమ్మాయి చెప్పు. ఏం చెప్పాలి? ఐ లవ్ యూ అని చెప్పు. ఓ ఆ డైలాగ్ చెప్పనా? డైలాగ్ చెప్పు. కుట్టి, నీ లావు కరిగించే అవకాశం నాకు ఇస్తావా? నా మంచాన్ని విరక్కొట్టే అవకాశం నువ్వు తీసుకుంటావా? సూపర్. నువ్వు వెళ్ళిపో. ఫుట్బాల్ గ్యాంగ్. ఆ పిల్ల నాది. ఆ పిల్ల జోలికి వస్తే తీసేస్తా. రెడీ రెడీ మ్యూజిక్. ఏంట్రా యాక్టింగ్?
ఎలా చేశానండి బాలు? బొక్కలా చేసావు. అంటే మీలా చేసానా? నెగ్గానా అండి నేను? నెగ్గావు. బాలు కూడా నా చేతిలో ఉంది. మరి ఇప్పుడు నెగ్గినందుకు? నెగ్గినందుకు ప్రీతి నిన్ను కవ్వులించుకుంటుంది. మంచి రొమాంటిక్ సాంగ్ పిలవండి. ప్రీతి. మధురమే క్షణమే ఓచలే తక్కదిమి 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 మెరిసేటి మువ్వ సిరి మువ్వ నా తోడు నువ్వు రావ నా తోటి డాన్స్ డాన్స్ కాదు రొమాన్స్. కమ్ హియర్. ఇది రొమాన్స్ అంటే అది కొంచెం లావుంది. చేయండి ప్లీజ్ అబ్బా. సరే. మధురమే క్షణమే ఓచలే మధురమే క్షణమే. నువ్వు వెళ్ళిపో. ఇప్పుడు ప్రీతి మీద రంగు జల్లు. ప్రీతి మీద రంగు పడుద్ది. దాని తర్వాత ప్రీతి కూడా రంగుతో వెళ్ళిపోద్ది. వెంటనే మీరు ఐస్ ట్యూబ్స్ వేసుకోవాలి. అంటే గ్లాస్ లోనా? గ్లాస్ లో కాదు. గొంతులోనా? గొంతులో కాదు. మేడా? కాదు. అర్థమైంది నాకు. ఈ ఐస్ క్యూబ్స్ వేసుకుంటే నీ కోపం చల్లారుతుంది. వెంటనే వాడిని ఇల్లు కొడతావు. ప్రీతి ప్రీతి నేర్పించాడు. కడిగేస్తాను ఒక్కొక్కరు. నేను వాళ్ళు కడుక్కుంటారు లేక నువ్వు మామూలుగా చెప్పు. ఏమైంది ప్రీతి? వాడు నా మీద రంగు చల్లి ఏడిపించాడు. ఎంత పని చేశాడు? రంగేశాడా? వాడు నాశనం అయిపోతాడు. ఏంట్రా అంటే అది పుట్టింటికి రాయే చెల్లి. ఈ కోపం వాడి మీద చూపించు. అర్థమైందా? చంపేస్తాను. ఏరా అమిత్, ఆ పిల్ల నాది. ఆ పిల్లకి ఏమన్నా అయిందంటే ఆ పిల్లకి ఏమన్నా అయిందంటే నీకు కుజుదోషం వస్తుంది. నీ జింపాడిపోను, నీ మన్మండా చచ్చిపోతే. ఒక్క నిమిషం ఉండండి, పని చెప్తాను ఇప్పుడే. నేను మీరు వెళ్ళిపోండి. ఇంతకీ ఏం చేస్తున్నాడు అసలు? రాహు, కేతు, కుజువు, నరుడు, భాస్కరుడు. వాడు అడ్డం నాకు ప్రతిదానికి. ఈ 5,000 10,000 ఈవెంట్లు పోవుడు పోవుడు. నీతో ఉంటే నాకు కెరీర్ మొత్తం పోద్ది. నా వల్ల కాదు. ఇంద్రజ మ్యామ్ ఎలా అనిపించింది? అర్జున్ రెడ్డిలో కాస్త అపరిచితుడిని మిక్స్ చేసి సూపర్ ఫన్ పండించారు. కృష్ణ భగవాన్ సార్ బాగా చేసావు. నౌకరాజు, నరేష్ చాలా చాలా అద్భుతంగా చేశావు. తన్మయ్ కూడా బాగా చేసింది. తన్మయ్ పక్కన ఉన్న అతను కూడా బాగా చేశాడు. బాగుంది. ఆల్ ద బెస్ట్. సాధారణంగా పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్స్ వస్తాయి, కానీ ఆ కాన్సెప్ట్ తో చేసే మా స్కిట్ కి మాత్రం మంచి కాంప్లిమెంట్స్ వస్తాయంటున్నాడు మన సద్దాం. మరి వాళ్ళు చేయబోయే స్కిట్ ఏంటో చూసేద్దామా? లెట్స్ వెల్కమ్ సూపర్ సద్దాం అండ్ యాదవరాజు టీమ్. కళ్ళజోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు అరే పడితే లైన్ లో పడతది లేకపోతే తిడతది. నమస్తే సార్. నమస్తే మేడం. ఈరోజు నా పెళ్లి చూపులు. ఫియాన్సీ వస్తాను మేడం. వెయిట్ చేస్తా, చూద్దాం ఎవరు వస్తారు. లాఠీ పట్టుకు తిరిగేస్తాను, తేడా వస్తే కుమ్మేస్తాను, పోలీస్ నేనే రా. మేడం ఊరు కాని ఊరు, దేశం కాని దేశం, కన్నా కాని కన్నా చేయి చూసావా? కొడితే వెయిట్ అన్నా బరువువా? మేడం మేడం నేను ఏం చేయలే మేడం. మేడం మేడం నేను ఏం చేయలే మేడం. మేడం పుట్టకుర్రి మేడం, ఆయన మీ పెళ్లి చేసుకోవడానికి వచ్చిన ఆయన ఈయననే. రాజు ఆంటీ మీరేనా? అవును ఆంటీ, నేనే ఆంటీ. మీరు ఆంటీ అంటావేంటి? వాళ్ళ మీ స్వరూప. మేడం ఇది ఇంకా బతికే ఉన్నాడు మేడం.
రామ్ మేడం సార్ తో మాట్లాడుతున్నా కదా మేడం బతుకున్నాను. ఏం చేయాలి? ఏం చేయాలి మేడం? ఏం చేయాలి? ఏం చేయాలి మేడం? కాల్ చేయాలి. మేడం చెప్పండి రాజు, ఏం చెప్పాలి మేడం? పెళ్లి ఇప్పుడు చేసుకుందాం. ఇప్పుడు పెళ్ళి అంటే రాజు మేడం ఐ లవ్ యూ రాజు. మేడం ఇన్ని ఏం చేయమంటారు మేడం? రాజు బతుకున్నోడిని ఏం చెయ్యాలి? నేను నీకు గిఫ్ట్ ఇచ్చా రాజు. మేడం డ్యూటీకి వెళ్ళాలి, పెళ్లి చేసుకుందాం. పెళ్లి చేసుకుందాం అంటే ఇప్పుడు పెళ్లి అంటే పెళ్లి పందిరి తాలిబొట్టు ఇవన్నీ ఉండాలిగా ఆంటీ. రామ్ మేడం ఏంది మేడం తాలిబొట్టు తీసుకొచ్చిరు? ఆంటీ ఆంటీ వద్దా ఆంటీ 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 అంటావు ఏంది రాజు? ఆంటీ కాల్ మీ సరు. సరు మనకి ఇప్పుడు పెళ్లి అయిపోయింది. అవునండి. నువ్వు సుఖంగా ఉండి నన్ను సుఖంగా ఉంచు. సరే ఆంటీ. నువ్వు ఇంటికి వెళ్ళి పిల్లల్ని గాను, నేను డ్యూటీకి వెళ్తున్నా, టైం అయింది. నేను ఇంటికి వెళ్ళి పిల్లలు కదా. ఓ ఆంటీ ఎవరు లేరా అండి పోలీస్ స్టేషన్ లో కాఫీ టీ ఇచ్చేవాళ్ళు? అరే కాదురా రే, కొత్త వేసి వచ్చిందిరా ఊరికి, జాగ్రత్తగా ఉండు రే. సరే స్వామి నువ్వు ఇడేం చేస్తాను స్వామి? ఏం లేదు భక్త, ఇంట్లో చెట్లు నాటాను, తీసుకొచ్చి ఇక్కడ వేసారు. చెట్లు నాటితే స్వామిని పట్టుకొచ్చి స్టేషన్ ఎత్తారా మీరు? అడేం చెట్లు నాటినా తెలుసా? ఏం చెట్లు? గంజా చెట్లు. నమస్తే. గంజా చెట్లు నాటినావా? ప్రసాదం తీసుకుంటావా? తినాలి తినాలి తినాలా? ఏది స్వామి ఇది మంచి కైపు ఎక్కుతాంది? అది మత్తు మందురా వాడిచ్చింది మీకు. రోలెక్స్ డిలెక్స్. ఊరు కానీ ఊరు, దేశం కానీ దేశం, కన్నా కానీ కన్నా చేయించుతావా? కొడితే వెయిటన్నా బరువురా. ఏం చేసి వచ్చిర్రా? బిజినెస్ పెట్టుకుంటే తప్ప మేడం? నాకు అర్థం కాదు. తప్పు కాదు. ఏం బిజినెస్ చేస్తావురా? అమ్మాయిల బిజినెస్. నువ్వేం చేసినావురా? అరే ఫుట్పాత్ మీద లారీ పార్కింగ్ చేసిన మేడం, అరెస్ట్ చేసిర్రు. ఆ ఫుట్పాత్ మీద నలుగురు పడుకొని ఉన్నారు మేడం. మేడం మేడం మీరు డౌన్ టు ఎర్త్ కదా మేడం? నీకే తెలుసు కదా మేడం. మేడం 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 తీర్థాలు ఏమైనా తీసుకుంటారా? రామ్ వాడే మేడం గంజా అమ్మటోడు. ఏం తీర్థం? కొమరంబి మూడో వందనలమ్మా అమ్మా వందనలమ్మా. పాటలేం రాయుడు? ఏమో మేడం మనకి ఇష్టం వచ్చిన మాట. అలా ఎఫ్ఎం ఉంది మేడం, ఎఫ్ఎం వచ్చిరు మీరు. వీళ్ళ మొహాలు చూస్తే రామ్ నాకు పనిష్మెంట్ ఇవ్వాలనిపిస్తుంది. ఏమి ఇవ్వాలనిపిస్తుంది మేడం? ఐస్ తీసుకురా. ఐస్ వద్దులే మేడం, ఎందుకంటే చలికాలం కదా. నాకు అల్లం చాయ్. నీకు 1/2 చెప్పు, మళ్ళీ ఎందుకు రేటు? 2 నిమ్మకాయలు వేసి లెమన్ టీ చెప్పండి. మేడం మేడం నన్ను కొడతా అన్నావు, తలుచుకుంటే ప్రపంచాన్ని ఆపేతా నేను. ప్రపంచాన్న ఎట్లా ఆపుతావురా? హలో, ఒక నిమిషం మేడం. మీ లీవ్ అంట, మీరు శోభనానికి ఎక్కడికి పోవాలంట కదా మేడం, మర్చిపోయారా ముచ్చట మీరు? సారీ. మీరు ఇండా కూర్చోరు మేడం వచ్చేదాకా. మేడంది ఫస్ట్ ఏంటంట, అదేందో మనం సెట్ చేద్దాం, నేను చెప్తా. సో మేడం ఇలా శోభనం డ్యూటీ నుంచి టైం అయింది, ఇంకా వస్తలేదే జీవితం. కొంచెం వాన బాగా కొడుతుంది, సలివెట్టి పాడైతుంది, తలుపు తీసుకున్నా. బయట వాన బాగా కొట్టి పాడైతుంది, తువాలు ఉంటాయరా? ఓహో తువాలనా? సిక్కులని మొగందానా, కట్టుకున్న మొగుండే నన్ను వచ్చి వాడిని పట్టుకుంటావు. ఎప్పటి నుంచి నడుస్తుంది ఇదంతా? ఎప్పటి నుంచి అయిందనా? ఎప్పటి నుంచి నడుస్తుంది ఇదంతా? నాకేం తెలియదు బావా మీ చెల్లె చూడు. సరే మీరు ఎస్ఐ మేడం మొగుడు కదా? అవునా? నా పెళ్ళం బావా. గివేం కలిగి బూతులు సార్? నేనేం చేయలే సార్. అయ్యో అయ్యో నన్ను అలుముకున్నాడు, అయ్యో నన్ను పట్టుకున్నాడు, అయ్యో నన్ను మంచం చుట్టి దింపిండు కాదు, అయ్యో నన్ను ఇబ్బంది పెట్టిండు, అయ్యో గా మల్లిగాని తోటి వేయినా, అయ్యో గా ఇరుగాని తోటి వేయినా, అయ్యో
ఎంతమంది తోడిపోయినా గానీ అయ్యో నిన్ను ఇదిగా బతుకుతున్నా కాదు, అయ్యో నేను చేసుకున్నా నిడిచిపెట్టి, అయ్యో నేను ఉంచుకున్న తోటి పరువంతా బతుకుతున్నా కాదు, అయ్యో. ఒక్క నిమిషం బాబు. హలో మేడం, జర అర్జెంట్ గా రండి, నాకు ఒక చిన్న కేసు ఉంది. కేసు ఉంది అంటే మళ్ళీ అంటావు మేడం. ఊరు కానీ ఊరు, దేశం కానీ దేశం కన్నా కానీ టైం లేదు, పట్టుబడ్డాడు. నేను ఎంత ప్రేమించాను రాజు. ఎవడా అంటే మీ మొగుడిని ఎల్లో హ్యాండెడ్ గా పట్టుకున్నాం మేడం. అవును మేడం, రెడ్ హ్యాండెడ్ కదా, రెడ్ కలర్ లేదు, ఎల్లో ఉంది. నువ్వేం బాధపడకమ్మా, నేనున్నాగా రాజు. ఆంటీ ఇట్లా నా దృష్టిలో ఎవరు తప్పు చేసినా, అది మొగుడైనా సరే ఎవరైనా సరే, నేను ఎవరిని వదిలిపెట్టా. పదరా స్టేషన్. ఇంద్రజ మ్యామ్ ఎలా అనిపించింది? ఒక్క మాటలో చెప్పాలంటే సింప్లీ సూపర్. అండ్ పులికి ఇంత పెద్ద క్యారెక్టర్ ఇవ్వడం నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూడడం అన్నమాట. కానీ బాగా చేశారు పులి, సూపర్ గా ఒక స్కిట్ అందించారు. కృష్ణ భగవాన్ సార్. సద్దామన్ రాజు బాగుంది, చాలా బాగా చేశారు, చాలా బాగా చేశారు. పుల్లి బాగా చేశారు. అలాగే శ్రీనివాస్ బాగా చేశారు, పాపం చాలా కష్టపడ్డారు. మీరు ఎందుకు మొగ్గలేశారు పాపం, చాలా కష్టమైన పని. మీ పేరు? శంకర్ మేడం. అది ఎందుకు మీ స్కిట్లో ప్రతిసారి ఒకటి అలాంటిది ఉంటుంది ఏంటో. బాగా చేశారు పాపం, చాలా కష్టపడ్డారు. ఒక డైలాగ్ ఉండే మేడం ఫినిషింగ్. ఏంటమ్మా డైలాగ్? ఎందుకు తిరుగుతున్నారంటే నీకు సుడి తిరిగే క్యారెక్టర్ ఇచ్చాను అందుకే తిరుగుతూ అన్న. చెప్పచ్చు కదా, అది బాగుంది. ఓకే, ఆల్ ద బెస్ట్, బాగా చేశారు. ఎక్కడైనా మర్చిపోతే కామన్ అంటారు, కానీ ఇక్కడ మేం చేస్తే మాత్రం కామెడీ అంటున్నారు మన వెంకీ. మరి ఆ స్కిట్ ఏంటో తెలియాలంటే వారిని పిలవాల్సిందే. లెట్స్ వెల్కమ్ వెంకీ మంకీ అలాంగ్ విత్ తాగుబోతు రమేష్ టీమ్. భార్యకి భర్తకి తేడా ఏంటండి? భార్య కోపం వచ్చింది అనుకో కాలర్ పట్టుకుంటది, అదే భర్త కోపం వస్తే కాళ్ళు పట్టుకుంటాడు. ఆయన మన లైఫ్ లో ఒకటి పోయింది అనుకో ఇంకోటి దక్కుతుంది అంటారు, అది నిజమేనా? అవునండి, నాకు అట్టబోయే ఒకటి వచ్చింది. సర్లే అండి, మీకోసం నేను కాఫీ తీసుకొస్తా, ఉండండి. వెళ్ళు. సిరి ఒకసారి ప్లీజ్. ఎంత అందంగా ఉన్నావు, మత్తి పోతాంది యూత్ పోరగాళ్ళందరికి. థాంక్యూ. యావండి ఎవతివే నువ్వు? నేను మీ పెళ్ళానండి. కట్టుకున్న పిల్లం పక్కనుంటే నువ్వెవతు? అమ్మ తోడు చెప్తున్నా, అది ఎవ్వతో కూడా నాకు తెలియదు. అమ్మ తోడు చెప్తున్నా, నువ్వెవడో కాదే, కట్టుకున్నోడు పక్కకుంటే ఎవరితో వచ్చి నేను మొగడంటే నువ్వు ఫైట్ చేయవా? నీకోసం ఫైట్ దేవుడా. మనకు పెళ్ళ ఎన్ని రోజులైంది? నేను ఎలా ఉంటానో నీకు తెలియదా? తెలిస్తే పెళ్లి చేసుకునేదాన్ని కాదు. మీ చేత తాళి కట్టించుకుందా నేను. నా పిల్లం పక్క ఉంటే బతుకు అమ్మాయి బతుకు. తమ్ముడు బావా ఏంటి బావ, మా అక్కని కొడుతున్నా బావ? లేకపోతే ఏంట్రా అది? అది నా భార్య అని అంటది ఏంట్రా? ఏంటి అక్క బావ ఇంకా మారలేదా? ఆయనతో ఏగలే చచ్చిపోతున్నారా నేను. మా బావకి ఇంతే అండి, మతి మరుపు. ఏంటో ఎప్పుడు మారతాడో ఏంటో తెలియదు. గోల పొద్దున్నే కసూసుడు. అయ్యగారు వదిలేండి, ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు. అంటే వదిలి పెట్టామంటావా? ఇంకొంచెం గట్టిగా పట్టుకోండి. బామ్మర్తి ఏం చేస్తానవురా? నా పరువు ప్రతిష్ట ఏం కావాలరా? పని మనిషి లేదు, నీ అక్కకు చెప్పుదా, నేను చెప్పుదా. ఏమే బయటికి రా. యావండి మళ్ళీ ఏం చేశాడండి? అది నన్ను అడ్జేసుకుంది. వస్తాయి, నేను అప్పుడే అనుకున్నా. నువ్వు లంగావని వేసుకొచ్చినప్పుడే మెండలు మెడతావని నేను అప్పుడే అనుకున్నానే. దేవుడా. కాదు నువ్వు వెళ్ళక, నేను బావతో కాసేపు మాట్లాడాలి. నిజంగా బావా, పని మనిషి చిచ్చి ఎలా చేసుకుంటారు? అసలు నేను కదా ఎంత గొప్ప. నేను అసలు నాకు ఎవరన్నా ఫేస్బుక్ ఇన్స్టాలో రిక్వెస్ట్ పెట్టిన వాళ్ళతో చాట్ చేయని తెలుసా? ఒరే నువ్వు డైరెక్ట్ నాతోటే చాట్ చేసావురా అమ్మాయి అనుకోని. సూపర్ బావా, ఇలా నా గురించి చెప్తూ ఉండు. ఎవతివే నువ్వు? నాన్న నేను నీ కూతుర్ని నాన్న. నన్ను నాన్న అంటున్నావు, నాకు అసలు పెళ్ళే కాలేదు. నీ కలర్ ఏంటి, నా కలర్ ఏంటి, నీ ముక్కేంటి, నా ముక్కేంటి? ఒకసారి నాన్న అని పిలు. నాన్న. అబ్బా తమ్ముడు, అసలు మ్యాచ్ అయిందా?
ఏమైందమ్మా? నన్ను కొడుతుండమ్మా నాన్న. ఏమండి హాస్టల్కి వెళ్ళిన పిల్లల్ని కొడతారా? ఎవతివే నువ్వు? మా తమ్ముడు పిలుస్తా ఉన్నాడు. తమ్ముడు ఏమైంది బావా? ఏ బామ్మర్ది, ఎంత అన్యాయం జరిగిందిరా. ఏమైంది బావా? కన్న కూతురు, ఇది నా కూతురు. నా కూతురు కాదంటదేంట్రా అది? తండ్రి కూతురు విడిది నేను చెప్తా, నువ్వు పో. ఈడు మతి మరుపుతో నేను ఆగలేను గాని. ఏం బాధపడకు, నాకు తెలిసిన మంచి డాక్టర్ ని పిలుద్దాం. పిలువు, అర్జెంట్ పిలువు. డాక్టర్ గారు రండి సార్. శంకర్ దాదా, శంకర్ దాదా, శంకర్ దాదా MBBS. మా బావకు మతి మరుపు ఉందండి, దాన్ని మీరు తగ్గించాలి. నా ఫ్రెండ్ మంచి డాక్టర్. హ్యాండీ, ఐఎమ్ డాక్టర్ బాబీ బానం ఫ్రమ్ గోడపల్లి. ఐఎమ్ రామిల్ల రమేష్ ఫ్రమ్ గోదర్కన్. ఏంటండి ప్రాబ్లం? మతి మరుపు అండి. అలా లేడండి, ఒక 10 నిమిషాలు ఆయనతో మాట్లాడండి. అక్క ఆయన చూసుకుంటాడు, నువ్వు వెళ్ళి అందరికి భోజనం రెడీ చేయి. సరే. అమ్మాయ డాక్టర్ చాలా మంచోడండి, నాకు తెలుసు. చాలా MBBS, FRCS, IPS అన్ని కూడా కాగితం మీద రాసుకొచ్చాడండి. ఖచ్చితంగా 100% అండి మా బావకి ఏమైపోద్ది. ఏమయ్యా, మీ బావకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేశా. ఫ్యామిలీ ప్లానింగ్? ఎస్. బావా నువ్వు డాక్టర్ కాదు, అసలు డాక్టర్ కాడేడి. ఒరే డాక్టర్. బాబీ మీరు నార్మల్ గానే వర్క్ చేయొచ్చు, అలాగే చేస్తా. లోపల తీసుకెళ్ళగానే డాక్టర్ గారు మీరు భోజనం చేశారా అన్నాడు. చేయలేదా అన్నాను. నా చేతిలో వంట చేసి పెడతాను, కత్తి తీసి ఎక్కడ పడితే అక్కడ కోసేసాడండి. కుట్లేడు మర్చిపోయి అన్నాడు. కుట్లేలా? నా కుట్లు నేను వేసుకున్నాను వచ్చి రాకుండా. అవునా? అవి ఉంటాయో ఓడతాయో పై. అక్క తమ్ముడు ఈడేం చేశాడు చూడే బావా. ఏమండి ఏం చేశారు? ఏం టెన్షన్ పడకండి, మీ ఆయనకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేశా, మీకు ఇంకా ప్రాబ్లం ఉండదు. ఏమండి మీరండి నా మొగుడు కదా? అంత నీ తమ్ముడేనే. నాతో ఈ డ్రెస్ చేపించి అడిగి ఫ్యామిలీ ప్లానింగ్ చెయ్యి బాబా అంటే అడిగి నేను తెలియకుండా ఏదేదో ఆపరేషన్ చేశా. పోలీసులు వస్తే నువ్వే మేనేజ్ చేయి. సరే నేను ఏదో ఒకటి చేస్తాను, మీరు బోండి ముందు లోపలికి పోండి. అడు ఇందాక వైపు అన్నాడు, ఆపరేషన్ అయిపోయిన తర్వాత వైపు అయితే ఏంటి కాకపోతే ఏంటి. ఓకే వెళ్ళిపోతా. ఓకే ఇంకొక డాక్టర్ అక్కడికి వెళ్ళేసి వస్తాను, నువ్వు లోపలికి వెళ్ళు. అంకుల్ కిడ్నాప్ చేశాడు అంకుల్. పొడిచి పడేస్తా. నా కంఠంలో ప్రాణం ఉండగా పోరగాళ్ళని బల్యపనివ్వ. మీ వీధి ఎక్కడరా? పక్క వీధి అంకుల్. నన్ను ఆడుకుందాం రా, పంటలు వేసుకుందాం. నువ్వా? ఏ తొండి తొండి ఆట ఆడకు. ఎప్పటిరా గెలిచింది నేను. మళ్ళీ పంటలు వేసుకుందాం అంటే నేను అంత పిచ్చోన్నా? ఎందుకు రా తొండి ఆట ఆడద్దు. ఎవడరా నువ్వు? మా పిల్లలు సార్. ఎందుకండి మా పిల్లల్ని కొడుతున్నారు? పిల్లల్ని కిడ్నాప్ చేస్తావరా నువ్వు? అక్క అక్క తమ్ముడు మళ్ళీ ఏమైందిరా? ఏమన్నా బుద్ధుందా? బుద్ధుందా? కిడ్నాప్ చేసింది నీలో పిల్లల్ని పట్టుకోండి. కిడ్నాప్ చేసింది వాళ్ళ. అవును. అయినా నా కూతురేది, నా పిల్లమేది? ఏమే ఇట్రా. అమ్మేది నాన్న. మామయ్యేడి? ఏమో పొద్దుగాల నుంచి వాళ్ళు కనిపించలేరు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి అమ్మని ఇక్కడే పెట్టుకొని అమ్మని ఇక్కడే అమ్మ దగ్గరికి వెళ్ళు. అక్క నువ్వెందుకు ఇట్లా కూర్చున్నావు? మా అమ్మ కాదని చెప్పు నువ్వు. నేను కాదని ఫస్టే చెప్పా. ఏం జరిగింది? ఒరే బామ్మర్ది, ఇది ఇంతంత లేదు గాని అది అమ్మ అంటది ఏంట్రా? అక్క వద్దే, ఎలాగో జైలుకి వెళ్ళాం కదా, ఇన్ని మర్డర్ చేసాను. ఎలా అనిపించింది? ఇది యాక్చువల్ గా మతి మరపులాగా అనిపించలే, పర్సనాలిటీ డిజార్డర్ లా అనిపించింది. ఎనీవే వెంకీ గారు, నిజంగా ఒక టీమ్ లీడర్ కి కావాల్సిన అన్ని క్వాలిటీ ఉన్నాయండి మీలో. థాంక్యూ. అందరు కూడా బాగా చేశారు. గుడ్. థాంక్యూ మ్యామ్. కృష్ణ భగవాన్ సార్ బాగా చేశారు రమేష్. క్లైమాక్స్ అలా కాకుండా ఎలా ఉండాలి నాకు తెలియదులే. డైలాగ్ మర్చిపోయి నిలబడిపోతే ఎండ అనుకున్నాను. బాబు గారితో జోక్ ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు విపరీతమైన మరుపు డాక్టర్ గారు విసుగు వచ్చేస్తున్నాను. ఎప్పటి నుంచి అన్నాడు డాక్టర్. ఏంటండి ఎప్పటి నుంచి ఏంటి? కళ్ళోడు పెట్టుకుని కూడా ఎత్తుక్కునే వాళ్ళు ఉన్నారు. ఆల్ ద బెస్ట్. బాగుంది. ఓకే స్కోర్స్ తెలుసుకోవాల్సిన టైం వచ్చేసింది కాబట్టి మరి టీమ్ లీడర్స్ ప్లీజ్ కమ్. Firstly, we'll go with Non-Stop Nukaraju and Team Indraja ma'am. Super Saddam and Yadam Raju Team Indraja ma'am.
రాకెట్ రాఘవ అండ్ టీమ్ ఇంద్రజ మ్యామ్. వెంకీ మంకీ తాగుబోతు రమేష్ టీమ్ ఇంద్రజ మ్యామ్. ఫైనలీ కేవు కార్తిక్ అండ్ పటాస్ ప్రవీణ్ టీమ్ ఇంద్రజ మ్యామ్. మరి జడ్జెస్ ఎంటర్టైనర్ ఆఫ్ ద వీక్ ఎవరు ఈ ఎపిసోడ్ లో? కెవ్వు కార్తిక్ అండ్ పటాస్ ప్రవీణ్. హార్టీ కంగ్రాచులేషన్స్ కేవు కార్తిక్ అండ్ పటాస్ ప్రవీణ్ టీమ్. మరి ఇదే జోష్ తో పోస్ట్ ప్లీజ్. ఇది వీక్ ఎపిసోడ్. నెక్స్ట్ వీక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. Until then, see you, lots of love from జబర్దస్త్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.